పరమ తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. మీ యొక్క సన్నిధిలో మేమందరం కూర్చుని మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలు, విలువ గల మాటలు, మీ ప్రియకుమారుని యొక్క త్యాగంతో కూడినటువంటి మాటలు, మా బ్రతుకుకు అవసరమైనటువంటి మాటలు మేమందరము నాయన భక్తి శ్రద్ధలతో, భయముతో కూడినటువంటి ప్రవర్తనతో హృదయపూర్వకంగా స్వీకరించే మంచి మనసును మా అందరికీ ప్రసాదింపచేయండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని మీ యొక్క నామఘనతకే మా బ్రతుకులు, మా సంఘాలు ఉండేలాగా కృప ఇచ్చేయమని, మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు గారు మరొకసారి వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కొన్ని విలువైనటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. సంఘమునకు వస్తున్నటువంటి నీవు సంఘమును గురించి నీవేం తెలుసుకున్నావు అని మనల్ని మనం ప్రశ్న వేసుకుంటేనే కానీ మనం ఏం చేస్తున్నాము, ఎందుకు వస్తున్నాము అనేది మనకు అర్థం కాదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మరొకసారి పాఠాన్ని ఆలోచించండి. సంఘమునకు వస్తున్నటువంటి నీవు సంఘమును గురించి నీవేం తెలుసుకున్నావు? మీరు విని విడిచిపెట్టేవారిగా ఉండకూడదని బైబిల్ సెలవిస్తోంది. కేవలం వినడానికే పరిమితం కావద్దు. ఆ విన్న వాక్యాన్ని బట్టి మీరు ఖచ్చితంగా ప్రవర్తించాలి అని బైబిల్ కరాఖండిగా తెలియజేస్తుంది. ప్రేమైన దేవుని వాళ్ళారా, కనుక మనము వినేవారుగా దయచేసి ఉండకుండా ఆ విన్న వాక్య ప్రకారంగా మనందరము బ్రతికేవారుగా మనందరము ఉండాలి. సంఘమునకు సంబంధించినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి ప్రశ్నలను ఈరోజు మనము ఆలోచిద్దాం. సంఘమునకు సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలు కొన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. సంఘానికి అవసరమైనటువంటి ప్రాథమికమైనటువంటి ప్రశ్నలు. మొట్టమొదటి ప్రశ్న జాగ్రత్తగా రాసుకోండి అందరూ చక్కగా. ఎందుకంటే సంఘానికి వస్తున్నాం కనుక సంఘమునికి వస్తున్నటువంటి మనము సంఘముని గురించి అసలు నువ్వేం తెలుసుకున్నావు అన్నది మనము గ్రహించాలి ఈ యొక్క ఉదయకాల సమయంలో. మొట్టమొదటి ప్రశ్న, సంఘం అంటే అర్థం ఏంటి? సంఘము అంటే అర్థం ఏమిటి అంటే బయటకు పిలువబడినటువంటి వారు అని అర్థం. ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే బయటకు పిలువబడినటువంటి వారు అని అర్థం. సంఘమును గురించి ఈరోజు తెలియకనే ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. సంఘమును గురించి తెలిస్తే ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తిరుగుతున్నారు కూడాను. ఇకపోతే ఇష్టం వచ్చిన సంఘానికి కూడా వెళ్ళటం కూడా జరుగుతుంది. కేవలం సంఘముని గురించి తెలియకపోవటం వల్ల. ఇష్టం వస్తే సంఘానికి వెళ్ళటం, ఇష్టం లేకపోతే సంఘానికి మానేయటం, ఇవి క్రైస్తవ సమాజాల్లో బాగా మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి దురలవాట్లు చాలా మంది ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు కూడా. బాగా ఆలోచించాలి. అయితే కొంతమంది భయపెట్టి సంఘంలో విశ్వాసులను ఉంచే బోధలు కూడా చేస్తున్నారు. భయపెట్టి బతిమలాడి అనుకూలమైనటువంటి బోధలు చేసి సంఘంలో వారిని కాపాడే బోధలు కూడా చేస్తున్నారు. సంఘంలో చాలామంది సంఘంలో ఉండటం ఉండకపోవటం అనేది నీ ఇష్టం. ఎందుకంటే దేవుడు ఆ స్వేచ్ఛనిచ్చాడు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది నీ ఇష్టం. దేవుడు కూడా మానవులను పుట్టించి సమస్త సృష్టిని చేసి వాని అవసరాలని తీర్చగలిగేంతగా చేసినప్పుడు కూడా, ఈ సృష్టిని చేసినప్పుడు కూడా నరునికి దేవుడు స్వేచ్ఛనే ఇచ్చాడు. ఇచ్చి నీ ఇష్టం, నన్ను నమ్మితే నమ్ము, లేకపోతే లేదని కూడా చెప్పాడు. ఈ సృష్టిని కలిగించేటప్పుడు కూడా బలవంతం ఏమి లేదన్నాడు. ఆ ఒక మాటను మనం చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు మొట్టమొదటి ప్రశ్న మనం ఆలోచిస్తున్నాం. సంఘము అంటే అర్థం ఏంటో మనం ఆలోచించాలి. సంఘం విలువ ఏంటో మనకు తెలియాలి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అన్నీ తెలిసినప్పటికీ కూడాను
మనం ఈ కోణంలో ప్రశ్నలతో కూడినటువంటి అర్థాలను మనము జాగ్రత్తగా తీసుకోగలుగుదానికి ప్రయత్నం చేద్దాం. 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు, సృష్టి కలిగించిన తర్వాత యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, అంటే ఆదాములో నుంచి సృష్టించి, ఈ సృష్టిని కలిగించి ఆదామును సృష్టించి, ఆ ఆదాములో నుంచి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని అన్నది చూడండి. వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలములను, నివాస స్థలములను, పొరిమేళలను ఏర్పరిచెను. బాగుంది. ఏమండి, వారు ఒకవేళ దేవుణ్ణి కనుగొందురేమో అంటే కంపల్సరీ అని కాదు ఇక్కడ. అర్థమవుతలేదు మీకు పాయింట్. దేవుడు కూడా అంత నొక్కి ఏం చెప్పలేదు ఇక్కడ. కంపల్సరీ అని కాదు, ఒకవేళ దేవుణ్ణి కనుగొందురేమో, బలవంతం ఏమీ లేదు నాయన ఇక్కడ అంటున్నాడు. ఒకవేళ దేవుణ్ణి కనుగొందురేమో అంటే కంపల్సరీ అని కాదు, నన్ను నమ్మటం అని. రైట్. అయితే కనుగొనాలి అనుకుంటే మాత్రం, ఒకవేళ నువ్వు కనుగొనాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటే మాత్రం నిర్ణయ కాలంలో నివాస స్థలముల యొక్క పొరిమేళల్లోనే ఆలోచన చేయాలి. నువ్వు కనుగొనాలనుకుంటే, లేదు కనుగొనాల్సిన అవసరం నాకు లేదనుకుంటే బలవంతం ఏమి లేదు నాయన, కనుగొనాల్సిన అవసరం కూడా లేదన్నాడు. బాగా గమనించాలి పాయింట్లని. బాగా మనం ఆలోచించగలిగితే దేవుడు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే, మనుషులు ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. ఒక కుమారుడు తన తల్లిదండ్రుల్ని తెలుసుకోవాల్సిన అవసరత ఉందా లేదా ఒకసారి మీరు చెప్పండి. ఉంది కదండి. ఇది ఉంది అని మీకు అర్థమైతే దేవుణ్ణి తెలుసుకోవాల్సినంత అవసరం కూడా మనకు ఉందండి. దేవుడు ఒకవేళ తడువులాడి కనుగొందురేమోనని కంపల్సరీ అని కాదు చెప్పినప్పటికీ కూడా, తల్లిదండ్రులుగా మన బిడ్డలు మనల్ని తెలుసుకోవాల్సిన అవసరత ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు దేవుడిని తెలుసుకోవాల్సిందే. మరి ఆయన మాటలు నీకు అర్థం కావాలి. ఏమండి, ఆయన అవసరత ఉంది. దేవుణ్ణి నమ్మాల్సినటువంటి అవసరత కూడా మనకు ఉంది. బిడ్డలు తల్లిదండ్రులను నమ్మాల్సినటువంటి, తెలుసుకోవాల్సినంత అవసరత ఉంది అని మనకు తెలిసినప్పుడు దేవుణ్ణి కూడా తెలుసుకోవాల్సినంత అవసరత ఉంది. తల్లిదండ్రులను, పిల్లలను గుర్తించడం న్యాయము అని ఒకవేళ మనకు అర్థమైతే, దేవుణ్ణి కూడా గుర్తించడం అనేది కూడా న్యాయమే. ఎందుకంటే ఆయన యొక్క సృష్టిని మనము అనుభవిస్తున్నాము కనుక, మరి దేవుణ్ణి తెలుసుకోవాల్సిన, దేవుణ్ణి గమనించాల్సిన, దేవుణ్ణి గుర్తించాల్సిన అవసరత కూడా మనకు ఉందని ఒకటి అర్థమవుతుంది ఈ పదాలని మనం గమనించగలిగితే. కనుక ప్రియమైన దేవుని వారులారా, మరి సంఘాన్ని విడిపోయేవారు ఎక్కువ మంది ఉన్నారు అన్ని సంఘాలు. బాగా గమనించాలి. సంఘాన్ని విడిపోయేవారు ఎక్కువ మంది ఉన్నారు. సంఘం గురించి అర్థం కాక అన్ని సంఘాల్లోనూ ఉన్నారు. ఎలా విడిపోయే పరిస్థితి వచ్చిందంటే, ఈరోజు మరి రాజకీయ నాయకులు పార్టీ మార్చినట్టుగా, ఈరోజు ఈ కండవ వేసుకుంటారు, రేపు ఇంకో పార్టీ ఇంకో కండవ వేసుకున్నట్టుగా, ఏమండి ఒంటి మీద బట్టలు మార్చినట్టుగా, బట్టలు అంత ఈజీగా తీసి పడేసినట్టుగా మరి సంఘంలోనూ మార్చుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు కదండి. 6 నెలలు ఒక సంఘంలో, 6 నెలలు ఒక సంఘంలో, 3 నెలలు ఒక సంఘంలో, అలా మార్చుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, సంఘమును గురించిన అవగాహన లేకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అర్థం కావాలి మీకు ఈ పాయింట్లని. అలా మార్చుకుంటూ వెళ్ళిపోయేవారే ఎక్కువ మంది ఉన్నారు క్రీస్తు సంఘంలో. అయితే ప్రజలను తమ రాబడి కోసము, ప్రజలను తన రాబడి కోసము లాలన మాటలు చెప్పి, ఆకర్షితమైన మాటలు చెప్పి ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటూ ఉండే అబద్ధ బోధకులు కూడా ఎట్ ద సేమ్ టైం సంఘంలో కూడా ఉన్నారు. సంఘమును గురించి అర్థం కాక కొంతమంది గలిబిలిగా అయిపోయి నచ్చినట్టుగా బ్రతుకుంటుంటే ఒక వర్గం, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వారు వారి యొక్క లాలన మాటలతో, ఆకర్షితమైనటువంటి మాటలతో, ఏమండి వారి యొక్క ప్రజల బలహీనతలను గుర్తెరిగి వాళ్ళకు అనుగుణమైనటువంటి మాటలు చెప్పే అబద్ధ బోధకులు కూడా ఉన్నారని కూడా ఒకటి మనకి సంఘంలో ఒకటి అర్థమవుతుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే, సంఘం గురించి చెప్పే వాళ్ళకి అవగాహన లేకుండా పోతుంది, సంఘానికి వెళుతున్నటువంటి వారికి కూడా అవగాహన లేకుండా పోతుంది.
కనుక సంఘం అంటే అర్థం ఏంటో నీకు తెలియాలి. అసలు ఫస్ట్ పాయింట్ బేసిక్స్ కూడా నీకు తెలియాలి. సంఘం అంటే అర్థం ఏంటో తెలియక ఈ రోజు ఇలా జరుగుతాయి. ఏమండి, మానవుని బలహీనతలు ఎలా ఉన్నాయంటే వారి బాధలు, వారి యొక్క కష్టాలు, వారి యొక్క కన్నీళ్లు తుడుస్తున్నట్టుగా ఉంటే వారి మాటలు విన్న వెంటనే ఆకర్షితులైపోతూ ఉంటారు కదా, ఆకర్షితులైపోతూ ఉంటారు. వారికి ఎలాంటి మాటలు కూడా చెప్తూ ఉంటారు అంటే యెషయా గ్రంథము వారికి మానవుల యొక్క బలహీనతలు గుర్తించి బైబిల్లో కొన్ని ఎక్స్పైర్ అయినటువంటి ఏమండి ప్రవచనాత్మకంతో కూడుకున్నటువంటి ప్రవచన నెరవేర్చినటువంటి మాటలు కూడా చెప్పడం జరుగుతోంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయం, యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా ఒకసారి 4వ లైన్ ఒకసారి చూడండి, ఏమని చెప్తాను చూడండి. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనంలో చివరి మాట, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఎక్కడో చెప్పాలి, ఇది ప్రవచనం. ఆ ప్రవచనాన్ని తీసుకొచ్చి మానవుల సంఘానికి వస్తున్నటువంటి వారి ప్రజల బలహీనతలకి కనెక్ట్ చేసి ఏమండి నీ దుఃఖ దినములు సమాప్తములు అవుతున్నాయి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడుగుతున్నారు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అంటే ఏమి లేదండి, మా ఆయన ఒక 10 లక్షలు అప్పు చేశాడు, అది తీరలేని పరిస్థితి, ఒంట్లో బలం తగ్గిపోయింది, శక్తి తగ్గిపోయింది, తిరిగి తీర్చలేని పరిస్థితిలో మా యొక్క ఫ్యామిలీ ఇలా ఉందండి. ఏమండి, దేవుడు మీ దుఃఖ దినములు సమాప్తములు అవుతున్నాయని రెఫరెన్స్ చూపిస్తున్నారే తప్ప ఏమండి వాడి యొక్క బలహీనతలు గుర్తెరిగి నేనున్నాను, ఆ 10 లక్షలు నేను కట్టేస్తాను, నువ్వు ఏడవద్దని మాత్రం చెప్పడం. కాబట్టి మీ పాయింట్ మీరు గమనించాలి. అంటే వెళ్ళే వాళ్ళు ఎంత అమాయకులు అయ్యారో మీకు అర్థమవుతుందా? వాళ్ళు చెప్పినంత మాత్రాన మన అప్పులేని తీరవండి. సంఘాల్లో చెప్పే అబద్ధపు సాక్ష్యాలని దొంగ సాక్ష్యాలని ఎక్కడ తీరుతాయి? ఎందుకు తీరుతాయి? ఎవరొచ్చి కడతారండి? ఎవరి మీద వేసుకుని కడతారు? మీ దుఃఖ దినములు సమాప్తం అవుతున్నాయని చెప్తున్నావు కానీ చెప్పే నీవేమైనా కడుతున్నావా? వాక్యాన్ని ఒక్కరుగా మార్చేవాళ్ళు సంఘంలో ఉన్నారు. వాక్యం కోసం వెళుతున్నటువంటి వారు బలహీనులైనటువంటి వారిని గుర్తెరిగి ఇలాంటి వచనాలతో సంఘానికి అర్థం లేకుండా చెప్పటం వల్ల కష్టాలు తీరితే ఆ సంఘంలో, తీరకపోతే మరొక సంఘంలో, సంఘం అంటే అర్థం ఏంటో తెలియక ఎవరి ఇష్టానుసారముగా నచ్చినప్పుడు రావటం, నచ్చినప్పుడు వెళ్ళిపోవటం, కేవలం సంఘమును గురించినటువంటి అర్థం ఏంటో తెలియకపోవటం వల్ల ప్రియమైన దేవుని వల్ల ఆలోచించాలి. ఆకర్షితంగా చెప్పేవారు ఉన్నారు, ఆకర్షితులవుతున్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు సంఘంలో. సంఘమును గురించిన సత్యము తెలుసుకున్న తర్వాత, బాగా గమనించాలి, సంఘం అంటే ఏంటో చెప్తున్నాడు. సంఘమును గురించినటువంటి సత్యము తెలుసుకున్న తర్వాత నువ్వు సంఘాన్ని విడిచిపోతావంటే పో, కానీ సత్యం ఏంటో తెలుసుకుని పో. బలవంతం ఏమి లేదు ఇక్కడ. సత్యం ఏంటో తెలుసుకుని మాత్రం వెళ్ళు. కానీ సంఘానికి వచ్చినటువంటి నీవు సత్యమును గురించి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సంఘమును గురించి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సంఘానికి వచ్చినటువంటి నీవు సత్యమును గురించి తెలుసుకున్న తర్వాత వెళతానంటే వెళ్ళిపో, అది నీ ఇష్టం. సంఘములో ఉండవలసినటువంటి అవసరత మాత్రం ఖచ్చితంగా ఉంది. సంఘములో అవసరత ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఉండాలో అది నువ్వు తెలుసుకుని బ్రతకాలి ఖచ్చితంగా. ఎందుకు ఉండాలి సంఘంలో నేను ఎందుకు ఉండాలి అన్నటువంటి ఆ యొక్క బాధ్యతతో కూడుకున్నటువంటి మాటలు నీకు తెలుసుకుని నువ్వు ఖచ్చితంగా బ్రతకాలి, సంఘం గురించి తెలుసుకుని. కనుక ప్రియమైన దేవుని వారలారా, మరి మొట్టమొదటి మనం బాగా గమనించగలిగితే సంఘము అంటే అర్థం ఏంటంటే బయటకు పిలువబడినటువంటి వారని ఒకటి అర్థమవుతుంది మనకి. బయటకు పిలువబడినటువంటి వారు సంఘములోనికి వచ్చిన తర్వాత సంఘంలో ఏం జరుగుతుంది అన్నది నీకు తెలియాలి. మొట్టమొదటి పాయింట్, రైట్. ఇక రెండవ పాయింట్ మనం ఆలోచిద్దాం. సంఘం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. సంఘం యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి, సంఘంలో బోధించే వాళ్ళు ఎలా ఉన్నారు, వెళ్ళే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బలహీనతలు ఎలా ఉన్నాయో, అసలు ఆ సంఘం వాల్యుబుల్ ఏంటో తెలియక ఎవరి ఇష్టానుసారంగా వస్తున్నారు, వెళుతున్నటువంటి పరిస్థితి మనకి ఆయా సంఘాలలో, అన్ని సంఘాల్లో కనిపిస్తుంది ఈరోజు. మొట్టమొదటి ప్రశ్న ఆలోచిస్తామని. ఇక రెండవదిగా అసలు ఎక్కడ నుండి పిలువబడినటువంటి వారు? మొట్టమొదటి సంఘం అంటే ఏంటో మనకి అర్థమైనటువంటి దానిలో బయటకు పిలువబడినటువంటి వారం అని మనకు అర్థమవుతుంది. బయటకు పిలువబడినటువంటి వారం. ఇక రెండవ ప్రశ్న మనం ఆలోచన చేస్తే ఎక్కడ నుండి పిలువబడినటువంటి వారము? సంఘానికి అసలు ఎక్కడి నుంచి పిలువబడినటువంటి వారము అది నీకు తెలిస్తే సంఘంలో నువ్వు ఎప్పుడు మానేసే ప్రయత్నాలు నువ్వు ఎప్పుడు చేయవు.
రెండో ప్రశ్న, అసలు మనము ఎక్కడ నుండి సంఘానికి పిలువబడ్డాము? రైట్, చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి ప్రతి మాట జాగ్రత్తగా రాసుకోండి, చక్కగా ధ్యానించండి ఇంటికి వెళ్ళి ప్రియమైన దేవుని వారులారా. కానీ నీకు సంఘమును గురించిన అవగాహన మాత్రం లేకుండా మాత్రం బ్రతకొద్దు దయచేసి, ప్లీజ్. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక ఎక్కడి నుంచి పిలువబడ్డాం అసలు? మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి, చూసారండి, అయితే మీరు చీకటిలో నుండి వెలుగులోనికి, చూడండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను. ఎక్కడి నుంచి పిలువబడ్డాం మనం? చీకటిలో నుంచి పిలువబడ్డాం. అంటే ఒకప్పుడు చీకటి బ్రతుకులు మనవి. సంఘంలో అడుగు పెట్టనంత వరకు, సంఘంలోనికి రానంత వరకు, బైబిల్ పట్టుకోనంత వరకు, నువ్వు పాటలు పాడనంత వరకు, ప్రార్థన చేయనంత వరకు, నీ ఆలోచన విధానం మారినంత వరకు నా బ్రతుకులు ఎక్కడ ఉన్నాయంటే ఒకప్పుడు చీకటి బ్రతుకులు. చీకటిలో ఉన్నావు, నిన్ను వెలుగులోనికి తీసుకొచ్చిన నీకు ఆ వెలుగు విలువ నీకు తెలియాలి. ఎక్కడున్నామంట మనం? ఎక్కడి నుంచి పిలువబడ్డాం? మరి ఒకప్పుడు బతుకు నీది అని సమాజంలో అంటూ ఉంటారు అప్పుడప్పుడు. మనం ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు, నీవు ఒకప్పుడు నీ బతికేంటో నీకు తెలుసు అంటారు. చూసారా, లోకములో ఒక మనిషిని అంటుంటే మనకు అర్థమవుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు నీ బ్రతుకు చీకటిలో ఉంది, ఈరోజు వెలుగులోనికి వచ్చావు కదా. వెలుగులోనికి వచ్చినటువంటి నీవు ఆ వెలుగులోనికి వచ్చిన తర్వాత నువ్వేం తెలుసుకున్నావు? సంఘానికి వచ్చి ఇంకో మరో మంచి మాట చూద్దాం. 2వ దాంట్లోనే మనకి ఎక్కడి నుంచి పిలువబడ్డవారు అంటే చీకటిలో నుంచి పిలువబడ్డాం. రైట్, దాని సపోర్ట్ కొన్ని వచనాలు చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు కొలస్సీ సంఘానికి కూడా ఒక ఉత్తరాన్ని రాశాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం ఇలాగ తెలియజేస్తుంది. ఏమని? మొదటి అధ్యాయము 13వ వచనం. బాగా గమనించాలి. ఆయన మనలను, ఆ మనలను అన్న దాంట్లో నీవున్నావు, నేనున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి అన్నది. చూడండి, ఎక్కడున్నామంట మనం? అంధకారంలో పడిపోయాం. అసలు అడ్రస్ కూడా లేనటువంటి బతుకులు మనకి. పేతురు గారు ఏం చెప్పాడు? నువ్వు చీకట్లో ఉన్నావు అన్న సంగతి మర్చిపోయావా? సంఘానికి వచ్చి ఒకప్పుడు ఏమండి రివిజన్ చేసుకోమంటున్నాడు, బతుకుని గుర్తు చేసుకోమంటున్నాడు. ఇక్కడ పౌలు గారేమో కొలస్సీ సంఘానికి అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసినందు. చూడండి, రిలీజ్ చేశాడు. విడుదల చేసి ఏమండి అంధకార సంబంధమైన అధికారం. అంధకారం అండి, కళ్ళు కడపలేని పరిస్థితి. ఇక 2 విషయాలు చూస్తే మనం చీకటిలోంచి పిలువబడ్డ వాళ్ళం, 2 అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి పిలువబడ్డాం. అంధకారానికి అధికారం ఎవరు? అపవాది. అంటే అపవాది హ్యాండ్ ఓవర్ లో ఉన్నాం ఒకప్పుడు మనం. ఆ అపవాదిలో నుంచి దేవుడు రిలీజ్ చేశాడు, విడుదల చేశాడు. మరి యోహాను గారు కూడా ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. 15-19. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. చూసారు, ఈ పాయింట్ మీకు అండర్లైన్ చేసుకోవాలి. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. చూసారండి, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకోండిని. లోకం ఎలా ఉంది? అంధకార సంబంధంగా ఉంది. లోకం ఎలా ఉంది? చీకటిలో ఉంది. అలాంటి చీకటి లోకములో నుండి, అంధకార లోకములో నుండి వెలుగులోనికి పిలువబడ్డవాడము, విడుదల చేయబడ్డవాడము అన్న సంగతి మర్చిపోయావా? సంఘానికి వస్తున్నావు, నీవన్నీ మర్చిపోతున్నావా నువ్వు అని నన్ను సూటిగా ప్రశ్నిస్తోంది ఈరోజు క్రైస్తవ సంఘాలని బైబిల్. ఏమండి, యోహాను గారు ఎంత మంచి మాటలు చెప్తున్నాడు చూస్తే. ఎక్కడి నుంచి పిలువబడ్డ వాళ్ళం అన్నదానికి బైబిల్, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇక మరి కీర్తనకారుడు కూడా ఏమని సెలవిస్తున్నాడో ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం. నిజమండి,
చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. 56వ అధ్యాయము 12వ వచనం. ఎక్కడి నుంచి పిలువబడ్డాము అని రివిజన్ చేసుకోవాలి మీరు. అయ్యో నా బతుకు ఇదా, ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు నన్ను దేవుడు పిలిచాడా, అంధకారంలో కొట్టుకుని పోతుంటే నన్ను ఈ రీతిగా పిలిచాడా. 12వ వచనం. ఏమండి దేవా, ఏమండి దేవా, అసలు ఎంత రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నాడు చూడండి. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. మరణములో నుంచి నీవు తప్పించావు. ఒకవేళ నువ్వు తప్పించకపోతే దేవా, ఆ చీకటి లోకములోనే కొట్టుకుపోయేవాడిని, ఆ అంధకార లోకములోనే కొట్టుకుపోయేవాడిని, ఆ లోక ఆశల్లోనే కూరుకుని పోయేవాడిని. దేవా, నువ్వు నన్ను పిలుచుకున్నావు. పిలవకపోతే నా బతుకేమైపోయేది దేవా, చచ్చిపోయేవాడిని కదా అందరిలాగా. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అర్థమవుతుందండి? రెండో ప్రశ్నలో మనం ఎన్ని ఆలోచన చేస్తున్నామో చూడండి. చీకటిలో నుంచి పిలువబడిన వారము, అంధకార సంబంధమైన అధికారములో నుంచి పిలువబడ్డ వారము, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను. మర్చిపోయారా మీరు? ఏమండి, నీవు ఇంకెక్కువ మాట్లాడాలంటే నీవు మరణించే బతుకులు నావి, మనందరివి. కానీ ఎక్కడి నుంచి తప్పించాను కదా. మరణం నుంచి తప్పించాను. నేను తప్పించకపోతే నువ్వు ఆ యాక్సిడెంట్ లో చచ్చిపోయేవాడు కదా అన్నట్లేదా? ఆ రోజు హుటాహుటిగా మందు తాగినటువంటి వాళ్ళని హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ నీవేనాయా మమ్మల్ని బ్రతికించిందని కొన్ని సంవత్సరాలు గతించినా ఎక్కడైనా కనిపించినా చేతులెత్తి దండం పెడతామే. ఆ రోజు నువ్వు పెట్టినటువంటి ఆ ప్రాణభిక్షణ ఆయన ఈ రోజు బతుకున్నాడు. ఒక 5 నిమిషాలు ఆలస్యమైతే నరాలు పాకేదయ్యా విషం అనేవాడివే అంటున్నావే. మనిషి యొక్క వైద్య శాస్త్రం అర్థమైనటువంటి త్యాగం నీకు అర్థమైనప్పుడు కొన్ని యుగాలు నరకానికి వెళ్ళిపోయే పరిస్థితిలో నుంచి నిన్ను తప్పించాడన్న సంగతి నీకు అర్థమవుతుందా? భక్తుడికి అర్థమైపోయిందండి. ఎక్కడ నుంచి పిలువబడ్డామో అని భక్తుడికి అర్థమైపోయింది. నీ ప్రాణాన్ని మరణము నుంచి తప్పించాడు కదా. యోహాను గారు మొదటి పత్రిక రాస్తున్నాడు చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం కూడా ఇలాగ సెలవు చేస్తోంది. ఏమని? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక. ఈ పదం మీరు అండర్లైన్ చేసుకోవాలి. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగండి. చూసారండి, ఎరిగే బ్రతుకుతున్నామా? ఒకవేళ మర్చిపోయి బ్రతుకుతున్నామేమో. చీకటిలోంచి వెలుగులోనికి వచ్చామన్న సంగతి మర్చిపోయావా? అంధకార సంబంధమైన అధికారంలో నుండి కూరుకుపోతే వెలుగులోనికి వచ్చామన్న సంగతి మర్చిపోయావా? నీవు నేను లోకములో కొట్టుమిట్టాడుతుంటే, పాపపు లోకములో కొట్టిమిట్టాడుతుంటే నిన్ను పైకి లేవనెత్తాడే. ఆయన దయగలిగినటువంటి బలమైనటువంటి రెక్కల చాటున దాచాడే. నిన్ను మర్చిపోయావా? నువ్వు మరణములో నుంచి మరణము నుంచి తప్పించిన సంగతి మర్చిపోయావా? ఇప్పుడు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నారు. దాటిపోయారు కదయ్యా. నేను ఆ రోజు దాటకపోతే ఎరుగుదుమో. ఇంకా ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయండి బైబిల్లో. ఒక విషయం అయితే మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి ప్రశ్న మనము ఆలోచన చేస్తే, సంఘం అంటే ఏంటి? బయటకు పిలువబడినటువంటి వారము అని అర్థమైంది. రైట్. ఇక రెండవదిగా ఎక్కడి నుంచి పిలువబడ్డ వారము? చీకటి, అంధకారము, లోకము, మరణము, ప్రాణము, జీవములోకి పిలువబడినటువంటి వారము. అర్థమవుతుందండి? ఎరగండి, మర్చిపోవద్దు, ఎరిగి బ్రతకండి అంటున్నాడు. రెండో ప్రశ్న కూడా మనకు విషయం అర్థమైపోయింది. ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించాలి. ఇవన్నీ మనం సంఘానికి వెళుతున్నటువంటి నీవు సంఘముని గురించి ఏం తెలుసుకున్నావు? తెలుసుకుంటే నువ్వు అలా చేస్తావా? తెలుసుకుంటే అలాంటి ఆలోచనలు నువ్వు జనరేట్ అవుతాయా? సంఘమును గురించినటువంటి ఆలోచన నీకు తెలిస్తే నడిపించేవారైనా, నడిచి వెళ్ళేవాళ్ళైనా
సంఘమును గురించి చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు కదండి. తెలియక ఇలాంటి ఆలోచన చేస్తారని ఒకటే విషయం మనకు ఒకటి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించాలి. రెండు పాయింట్లు రెండు ప్రశ్నలు మనం ఆలోచించాం. చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయ కాలంలో. ఇకపోతే 3వ ప్రశ్న మనం ఆలోచిద్దాం.